రామగుండంలో ఓపెన్ కాస్టులు రాకుండా కుర్చీ వేసుకొని కూర్చుంటానని మోసం చేసినందుకే ప్రజలు కేసీఆర్ ను నిన్న నడి చౌరస్తాలో నిల్చోబెట్టారని కాంగ్రెస్ కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రామగుండం ప్రాంతానికి ₹1 నిధులు కూడా ఇవ్వలేదని, అందుకే కేసీఆర్ ప్రసంగంలో రామగుండం అభివృద్ధిపై ఏం మాట్లాడలేదని అన్నారు. సింగరేణి కార్మికులకు ఎన్నడూ ఏమీ చేయని మంత్రిగా ఉన్న కాలంలో కార్మికుల వైపు తొంగి చూడని కొప్పుల ఈశ్వర్ను కేసీఆర్ కార్మిక బిడ్డ అంటూ సంబోధించడం బాగలేదన్నారు. రామగుండం ప్రాంతానికి మీరేం చేశారో తెలపాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హనుమాన్ నగర్, శివాజీ నగర్లో శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని అన్నారు. ఏదైతే నిన్న మాజీ సీఎం ఏదైతే చౌరస్తాలో రోడ్ షో నిర్వహించాడో మరి చప్పచప్పగా సాగిందన్న విషయం గోదావరి ప్రజానికానికి అంతా కూడా తెలుసు. 26 సంవత్సరాల గల పొలిటికల్ చరిత్ర ఉన్న కొప్పుల ఈశ్వర్ గారు ఏ రోజు కూడా కార్మికుని పట్టించుకున్న సందర్భం లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ధరంపూర్ నుంచి లచ్చుడు, స్టేడియం దగ్గర ఉన్న దుర్గామాత గుడికి పూజ చేసుడు, ఆయన కాన్స్టిట్యూన్సీ పోవుడు. ఎక్కడ ఒక కార్మికుడికి దెబ్బ తాకిందన్నా, ఒక కార్మికుడు చనిపోయాడన్నా, ఎక్కడన్నా కూడా ఏ కార్మికుడి దగ్గర పోయి ఆయనను మాట్లాడిన దాఖలాలు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా కార్మికులకు ఇప్పటిదాకా సుడిగాల పర్యటన చేస్తున్న మా నియోజకవర్గ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతి మైండ్ మీద ఈరోజు కార్మికుడికి పెన్షన్ వస్తుందనంటే అది దివంగత నేత వెంకట స్వామి పుణ్యమని చెప్పి కార్మికులు కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు ఒకప్పుడు రామగుండం నియోజకవర్గంలో కుర్చేసుకొని కూర్చొని ఇక్కడ ఓపెన్ కాస్టులు కానీయా ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చకుండా చూస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఆ మాట తప్పినందుకు ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ గారి పక్షాన కేసీఆర్ గారిని గోదావరికని నడి చౌరస్తలో నిలబెట్టిన చరిత్ర రామగుండం ప్రజలకు ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాట తప్పిన ఎవరినైనా కూడా చౌరస్తాలో నిలబెట్టి వాళ్ళ సంగతి చూసేందుకు రామగుండం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేందుకు నిదర్శనం నిన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ కేసీఆర్ గారు నడి చౌరస్తాలో నిలబడ్డదానికి నిదర్శనమే నిన్న కారణం. ఇదంతా కూడా రామగుండం ప్రజల విజయం అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు నిన్న గోదావరికానికి వచ్చి ఈ ప్రాంతం కోసం ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద మొదటి నుంచి కూడా తనకు ప్రేమ లేదు అనేందుకు నిదర్శనం ఇక్కడ ఏ పని చేయకపోవడం. రామగుండం నియోజకవర్గానికి గత 9 సంవత్సరాలుగా ₹1 కూడా కేటాయించకుండా ఈ ప్రాంత ప్రజలను ఆయన అవమానపరిచిండు కనుకనే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారిని గోదావరికని నడి చౌరస్తాలో నిలబెట్టడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, యుగేందర్, పంజా శ్రీనివాస్, సింహాచలం, మాలం మధు, ఓదేలు, మహంకాళి అంజయ్య, గడ్డం శ్రీనివాస్, సతానందం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.